లోకమంతటి కొరకు ఒక శిశువు నిన్ను పరలోకానికి చేర్చడానికి, స్వర్గ ప్రాప్తినివ్వటానికి, నీ పాపములను కడగడానికి, నిన్ను మోక్షాన్ని చేర్చడానికి నీకు ఇప్పుడు కొడుకు పుట్టాల్సిన అవసరము లేదు. ఈ మాట అన్నానని పాస్టర్ గారు నాకు కొడుకు పుట్టకూడదు అంటున్నాడు, నేను ఎంత మోసగాడు అనుకోవద్దు అండి. నేను చెప్తుంది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. పరలోకం ఇవ్వడానికి కొడుకే అక్కర్లేదు. ఎవరు కావాలా? యేసయ్య కావాలి. మనము కులం మార్చుకుంటే పరలోకం చేరం, మతం మార్చుకుంటే పరలోకం చేరం, ఇల్లు మార్చుకుంటే పరలోకం చేరం, ఇల్లు అమ్మేసుకున్నా పరలోకం చేరం, స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా పరలోకం చేరం. పరలోకం ఎప్పుడు చేరతాము? దేవుడికి కావాల్సింది నీ మనస్సు. ఇంట్లో ఆ వాస్తు బాగోలేదు, ఈ వాస్తు బాగోలేదు, ఇది పడగొట్టేద్దాం, అడు పడగొట్టేద్దాం, ఈ స్థలం పడగొట్టేద్దాం, అన్నిటి వల్ల నీకేం కలగదు? మేలు కలగదండి. ఈరోజు యేసయ్యలో సర్వమును ఉంది. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు తన మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన మహిమలో నీ ప్రతి అవసరము తీరుస్తాడట.